మేనిఫెస్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన విశ్లేషణలో చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద చిక్కుముడిని విప్పుదాం. నమస్కారం. మన ముందు ఒక శ్రోత పంపిన కొన్ని ఆర్టికల్స్, కొన్ని నోట్స్ ఉన్నాయి. వీటన్నింట్లో ఉన్న ఉమ్మడి ప్రశ్న ఒక్కటే. అవును. ఎంతో ఉత్సాహంగా కొత్త లక్ష్యాలతో మొదలుపెట్టిన ప్రయాణం సరిగ్గా ఒక నెల తిరిగేసరికి ఎందుకు ఆగిపోతుంది? జనవరి మొదటి వారంలో జిమ్ములు నిండిపోయి ఫిబ్రవరి వచ్చేసరికి ఖాళీగా కనిపించడం లాంటిదన్నమాట. సరిగ్గా అదే. మనకు అందిన సమాచారం ప్రకారం దీనికి కారణం బద్ధకం కాదు, లేదా క్రమశిక్షణ లేకపోవడం కూడా కాదు. సమస్య అంతకంటే లోతైనది. అవును. మార్పు ఎలా పనిచేస్తుందనే విషయంలో మనకున్న అపోహల్లోనే అసలు సమస్య దాగి ఉందన్నమాట. కాబట్టి ఈరోజు ఈ సమాచారం ఆధారంగా ఆ ఉత్సాహం ఎందుకు నీరుగారిపోతుందో లోతుగా చూద్దాం. సరే, దీనిని విడమర్చి చూద్దాం. మొదటి అడ్డంకి అంటే ఆ మొదటి దశలోనే ఏదో సమస్య ఉన్నట్టుంది. ఖచ్చితంగా మనకు వచ్చిన సోర్సెస్లో పదే పదే కనిపించే మొదటి పాయింట్ ఇదే. అదేంటంటే కనిపించని పురోగతి. అవును. మనమందరం ఒక లీనియర్ గ్రోత్ అంటే మనం పెట్టే ప్రతి గంట శ్రమకి అంతే స్థాయిలో ఫలితం కనిపించాలని అనుకుంటాం. అది సహజం కదా. సహజమే. కాని వాస్తవానికి ఏ నైపుణ్యమైనా, ఏ అలవాటు అయినా మొదట్లో ఒక పీఠభూమి దశలో ఉంటుంది, ఒక ప్లాటో అన్నమాట. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే మార్పు అనేది మొదట భూమి లోపల జరుగుతుంది, బయటకు అంత సులభంగా కనిపించదు. నాకు మీరు చెబుతుంటే ఒక ఉదాహరణ గుర్తొస్తోంది. వెదురు మొక్కలాగా అన్నమాట. చెప్పండి. మొదటి కొన్ని సంవత్సరాలు భూమిపైన ఏమీ కనిపించదు, కాని లోపల మాత్రం బలమైన వేర్ల వ్యవస్థ నిర్మితమవుతోంది. సరిగ్గా అదే. ఆ తర్వాత ఒక్కసారిగా చాలా వేగంగా పెరుగుతుంది. కాని ఆ మొదటి దశలో ఓపిక పట్టడమే చాలా కష్టం కదా. నేను రోజూ 1 గంట చదువుతున్నా, కాని నాకేమీ గుర్తుందట్లేదు అనిపిస్తుంది. లేదా 2 వారాలుగా డైట్ చేస్తున్నా, 1 కేజీ కూడా తగ్గలేదు అని నిరాశ మొదలవుతుంది. అదే పాయింట్. అదే అసలైన ఉచ్చు. మన మెదడు ఎప్పుడూ పెట్టిన శ్రమకి, వచ్చిన ఫలితానికి మధ్య లెక్కలు వేస్తూ ఉంటుంది. ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్. అవును. ఆ లెక్కలో ఫలితం 0గా కనిపించినప్పుడు అది ఆ పనిని, శక్తిని వృధా చేసేదిగా గుర్తిస్తుంది. అప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవడం మొదలుపెడతాం. ఈ అనుమానమే చాలామందిని మొదటి నెలలోనే వెనక్కి లాగేస్తుంది. పురోగతి కనిపించడం లేదు కాబట్టి పురోగతి జరగడం లేదని తప్పుగా అనుకుంటారు. సరే, ఈ కనిపించని పురోగతి దశలో మనల్ని ముందుకు నడిపేది ప్రేరణ, మోటివేషన్. కాని దాంతోనే ఇంకో సమస్య ఉంది. చాలామంది ప్రేరణను ఒక ఇంధనంలా భావిస్తారు. ఆ ట్యాంక్ నిండినంత కాలం బండి నడుస్తుంది, ఖాళీ అయితే ఆగిపోతుందనుకుంటారు. కాని ఇది సరైన పోలిక కాదని మన సోర్సెస్ చెబుతున్నాయి. అవును. అది చాలా తప్పుడు అవగాహన. ప్రేరణ అనేది ఇంధనం కాదు, అది కేవలం ఇంజిన్ను స్టార్ట్ చేసే ఒక స్పార్క్ ప్లగ్ లాంటిది. స్పార్క్ ప్లగ్ అంతే. బండి స్టార్ట్ చేయడానికి ఒక్కసారి ఆ స్పార్క్ చాలు. కాని ప్రయాణం మొత్తం సాగాలంటే క్రమశిక్షణ అనే ఇంధనం కావాలి. అంటే కొత్త సంవత్సరం రోజొచ్చే ఆ ఉత్సాహం ఒక స్పార్క్ మాత్రమే. అవును. లేదా ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా చూసినప్పుడు కలిగే భావన, అది 2 వారాల కన్నా ఎక్కువ ఉండదు, సహజంగానే తగ్గిపోతుంది. అంటే ప్రేరణ తగ్గిపోవడమనేది సమస్య కాదన్నమాట, అదొక సహజమైన భాగం. ఖచ్చితంగా. కాని మనం దాన్ని ఒక వైఫల్య సంకేతంగా చూస్తాం. నాకిప్పుడు జిమ్కి వెళ్లాలని అనిపించడం లేదు, బహుశా నాలో ఏదో లోపం ఉంది అని మనల్ని మనం నిందించుకుంటాం. అక్కడే తప్పు జరుగుతోంది. సరిగ్గా అక్కడే క్రమశిక్షణ రంగంలోకి దిగాలి. ప్రేరణ లేనప్పుడు కూడా పని చేయడమే క్రమశిక్షణ. కాని ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ఏమిటది? మనలో చాలామంది క్రమశిక్షణను తప్పుగా అర్థం చేసుకుంటారు. దాన్ని ఒకేసారి అన్ని రంగాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించి విఫలమవుతారు. ఇది మనల్ని 3వ కారణం వైపు తీసుకెళ్తుంది. దీని గురించి నేను చాలాసార్లు ఆలోచించాను. సోషల్ మీడియాలో చూస్తే 5 AM క్లబ్, మాంక్ మోడ్ అంటూ. అవును. ఉదయాన్నే లేవటం, గంట వ్యాయామం, ధ్యానం, జర్నలింగ్, ఆరోగ్యకరమైన ఆహారం, ఇలా ఒకేసారి 10 అలవాట్లను దినచర్యలో చేర్చుకుంటారు. ఒకే రోజులో జీవితాన్ని మార్చేయాలి అన్నట్టు. అవును. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాని ఇదెందుకు నిలబడదు? అంత క్రమశిక్షణతో ఉన్నా ఎందుకు విఫలమవుతారు? ఎందుకంటే అది క్రమశిక్షణ కాదు, అది కేవలం తాత్కాలిక తీవ్రత, ఇంటెన్సిటీ. మన మెదడు ఒకేసారి ఇన్ని మార్పులను తట్టుకోలేదు. మన సంకల్పశక్తి అంటే విల్ పవర్ పరిమితంగా ఉంటుందా? ఖచ్చితంగా. అదొక బ్యాటరీ లాంటిది. ఉదయం ఫుల్ ఛార్జ్తో ఉంటుంది. మీరు ఉదయాన్నే ఇష్టం లేకపోయినా లేవడానికి కొంత శక్తిని వాడతారు. తర్వాత వ్యాయామం చేయడానికి మరికొంత,
జంక్ ఫుడ్ తినకూడదని మిమ్మల్ని మీరు ఆపుకోవడానికి ఇంకొంత. అలా మధ్యాహ్నం అయ్యేసరికి ఆ బ్యాటరీ పూర్తిగా అయిపోతుంది. ఆ తర్వాత జీవితంలో ఏదైనా చిన్న ఒత్తిడి ఎదురైనా, ఉదాహరణకు ఆఫీస్లో పని ఎక్కువైనా, పాటించలేకపోతే ఇక అంతా అయిపోయిందని, నేను ఫెయిల్ అయ్యాను అని భావించి పూర్తిగా వదిలేస్తారు. అదే 1 లేదా 2 అలవాట్ల మీద దృష్టి పెట్టడానికి బదులుగా అన్నింటినీ ఒకేసారి జయించాలని చూడటం వల్ల అన్నింటిలోనూ ఓడిపోతారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మానసిక సంఘర్షణ కూడా ఉంది కదా. అవును, ఒకేసారి అన్నింటినీ మార్చడానికి ప్రయత్నించడమనేది లోపలున్న అభద్రతా భావానికి గుర్తు. నేను సరిపోను అనే భావన నుండి నేను నా జీవితాన్ని మొత్తం మార్చేస్తేనే బాగుపడతాను అనే ఆలోచన. సరిగా. కాని ఇది ఒక పర్ఫెక్షనిజం ఉచ్చు. అన్నీ చెయ్యాలి లేదా ఏమీ చేయకూడదు అనే మైండ్సెట్ చాలా ప్రమాదకరమైనది. ఇప్పటివరకు మనం చూసినవి కనిపించని పురోగతి, ప్రేరణ మీద ఆధారపడటం, ఒకేసారి అన్నీ మార్చాలని చూడటం. కానీ వీటన్నింటి వెనుక మనకు తెలియకుండానే జరిగే ఒక అంతర్గత యుద్ధం ఉందని మన సోర్సెస్ చెబుతున్నాయి. అవును, అదే గుర్తింపు సంఘర్షణ, ఐడెంటిటీ కాన్ఫ్లిక్ట్. ఇది వినడానికి కొంచెం బరువుగా అనిపించినా చాలా ముఖ్యమైన పాయింట్ అనుకుంటున్నాను. చాలా ముఖ్యం. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే మన మెదడును ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలా ఊహించుకోండి. ఓకే. ఎన్నో సంవత్సరాలుగా అందులో కొన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఉదాహరణకు శనివారం ఉదయం ఆలస్యంగా లేవడం అనేది ఒక స్థిరమైన ఎఫిషియెంట్ ప్రోగ్రామ్. దానికి అలవాటు పడిపోయింది. అవును. ఇప్పుడు మీరు హఠాత్తుగా ఉదయం 5 గంటలకు పరుగు అనే ఒక కొత్త అన్టెస్టెడ్ ప్రోగ్రామ్ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు పాత సిస్టమ్ దాన్ని ఒక వైరస్లా చూస్తుంది. అంతే. ఇదేంటి కొత్తగా వచ్చింది, ఇది మనల్ని ఇబ్బంది పెట్టేలా ఉంది, మన సౌకర్యాన్ని పాడు చేసేలా ఉంది అని దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన పోలిక. అంటే మనం బలహీనులం కాదు, మన మెదడు దాని పాత సురక్షితమైన వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది, మనల్ని సౌకర్యంగా ఉంచడానికి చూస్తోంది. కేవలం మన లోపలే కాదు, బయట కూడా ఈ సంఘర్షణ ఉంటుంది కదా. ఉంటుంది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని మీ పాత గుర్తింపుతోనే చూస్తారు. మీరు సిగరెట్ మానేయాలని ప్రయత్నిస్తుంటే ఒక్కదాంతో ఏమవుతుందిలే రా అని స్నేహితుడెదురవుతాడు. అవును, మీరు చక్కెర తినడం మానేస్తే పండగ రోజు కూడా తినవా అని ఇంట్లో వాళ్ళంటారు. ఈ అంతర్గత బాహ్య ఒత్తిళ్ల మధ్య కొత్త గుర్తింపును నిలబెట్టుకోవడం ఒక యుద్ధంలా మారుతుంది. అందుకే చాలామంది తమ పాత సౌకర్యవంతమైన గుర్తింపు వైపు తిరిగి వెళ్ళిపోతారు తెలియకుండానే. సరే, ఇన్ని కారణాలను విశ్లేషించాం. కనిపించని పురోగతి, ప్రేరణనే ఉచ్చు, అతిగా ప్రణాళిక వేసుకోవడం, గుర్తింపు సంఘర్షణ, వీటన్నింటినీ కలిపి చూస్తే అసలు సమస్య ఎక్కడుందో స్పష్టమవుతుంది. ప్రజలు 1 నెల తర్వాత ఆపేయడాన్ని ఒక వ్యక్తిగత వైఫల్యంగా చూస్తున్నారు. అవును, నాకే క్రమశిక్షణ లేదు అని తమను తాము నిందించుకుంటున్నారు. కాని ఇక్కడ మనం ఫ్రేమ్వర్క్ను మార్చాలి. ఖచ్చితంగా. అది వ్యక్తి వైఫల్యం కాదు, అది విధానం యొక్క వైఫల్యం, మెథడ్ ఫెయిల్యూర్. ఒక శాస్త్రవేత్త ప్రయోగంలో విఫలమైతే నేనొక పనికిరాని శాస్త్రవేత్తను అని అనుకోడు కదా. అనుకోడు. నా పద్ధతిలో లోపముంది, వేరే పద్ధతిని ప్రయత్నించాలి అని అనుకుంటాడు. స్వయం అభివృద్ధి కూడా ఒక ప్రయోగమే. మొదటి ప్రయత్నం ఫలించకపోతే మనల్ని మనం నిందించుకోకుండా మన విధానాన్ని మార్చుకోవాలి. అవును, నిజమైన పురోగతి తీవ్రతలో లేదు, అది కొనసాగింపులో, అంటే కన్సిస్టెన్సీలో ఉంది. అయితే పరిష్కారం వైపు వద్దాం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా మన సోర్సెస్లో ఒకే ఒక శక్తివంతమైన ప్రశ్న కనిపిస్తోంది. మనం సాధారణంగా నేనింత వేగంగా మారగలను లేదా నెల రోజుల్లో ఎలాంటి ఫలితాలు సాధించాలి అని అడుగుతాం. కాని అడగాల్సిన సరైన ప్రశ్న అది కాదట. కాదు. సరైన ప్రశ్న ఏమిటంటే, నా అత్యంత చెత్త రోజును కూడా నేను ఏమి కొనసాగించగలను? ఇది మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది. మీకు వడంబు శరీరాన రోజు, ఆఫీస్లో తీవ్రమైన ఒత్తిడి ఉన్న రోజు, లేదా మానసికంగా బాగోలేని రోజు. మనలో ఎవరికైనా అలాంటి రోజులొస్తాయి. వస్తాయి. ఆ రోజున కూడా మీరు మీ లక్ష్యం కోసం చెయ్యగల అతి చిన్న పని ఏమిటి? గంటసేపు వ్యాయామం చేయలేకపోవచ్చు, కానీ కనీసం 5 నిమిషాలు నడవగలరా? పుస్తకంలో ఒక అధ్యాయం చదవలేనపోవచ్చు, కానీ కనీసం ఒక్క పేరా చదవగలరా? దీన్నే 2-minute రూల్ అని కొన్ని చోట్ల అంటారనుకుంటా. అవును, అలాంటిదే. ఏ అలవాటునైనా 2 నిమిషాల్లో పూర్తి అయ్యేలా మార్చుకోవటం. రోజూ చదవాలనుకుంటే 1 పేజీ చదువుతాను అని మొదలుపెట్టాలి. రోజు వ్యాయామం చేయాలనుకుంటే నా వర్కౌట్ బట్టలు వేసుకుంటాను అని మొదలుపెట్టాలి. సరిగ్గా.
ప్రారంభించడం తేలికైతే కొనసాగించడం కూడా తేలికవుతుంది. విజయం సాధించే వాళ్ళకి చెడ్డ రోజులు ఉండవననుకుంటాం మనం. కాని అది నిజం కాదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. వాళ్ళు ఆ చెడ్డ రోజుల్లో సున్నాకి పడిపోరు. వాళ్ళు తమ అలవాటు యొక్క అతి చిన్న రూపాన్నైనా పాటిస్తారు. దానివల్ల ఆ కొనసాగింపు అనే గొలుసు తెగిపోదు. తీవ్రత కన్నా కొనసాగింపుకే ఎక్కువ విలువిస్తారు. వారి రహస్యం అదే. నాటకీయ మార్పుల వెంటపడటం ఆపి పునరావృతం చెయ్యగల చిన్న చర్యలపై దృష్టి పెడతారు. అందుకే కొద్దిమంది సంవత్సరాల తరబడి కొనసాగించగలుగుతారు. ఈరోజు మనం విశ్లేషించిన సమాచారం నుండి గ్రహించాల్సిన ముఖ్య సారాంశం ఇదే. మన వైఫల్యానికి కారణం మనలో లేదు, మనం ఎంచుకున్న అవాస్తవిక పద్ధతిలో ఉంది. అవును. పెద్ద, నాటకీయమైన మార్పుల నుండి మన దృష్టిని చిన్న, నిలకడైన, పునరావృతం చేయగల చర్యల వైపు మార్చాలి. ఒక నెలలో మారాలని ప్రయత్నించి విఫలమవడం కంటే 1 సంవత్సరంలో నెమ్మదిగా, స్థిరంగా మారడం ఎంతో ఉత్తమం. అవును. ఈ విశ్లేషణ ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచన. తప్పకుండా. ఎవరైనా తమ జీవితంలో మెరుగుపరుచుకోవాలనుకుంటున్న ఒక రంగాన్ని ఎంచుకోండి. అది ఆరోగ్యం, కెరియర్ లేదా సంబంధాలు ఏదైనా కావచ్చు. సరే. ఆ రంగంలో వారి అత్యంత చెత్త రోజున కూడా దాదాపు ఎలాంటి ప్రేరణ అవసరం లేకుండా చెయ్యగల అతి చిన్న చర్య ఏమిటి? బహుశా నిజమైన మార్పుకు నాంది ఒక పెద్ద ముందడుగు కాదు, తీసుకోకుండా ఉండడం అసాధ్యమనిపించేంత చిన్న అడుగు కావచ్చు. చాలా బాగా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.